నా నీళ్లు నాకు ఇవ్వాలి కదా. మహబూబ్ నగర్కి నీళ్ళేది, కరీంనగర్కి నీళ్ళేది, ఆదిలాబాద్కి నీళ్ళేది. ముందు ఈ సంగతి చూడు. నువ్వు ఆడు ప్రాజెక్టు కట్టుకుంటే నీకెందుకు? వాడు కింద కట్టుకుంటున్నాడు మన కింద. మనల్ని రేపు పొద్దున పైనోడు వద్దంటే నువ్వు ఎట్టాగా అని అడుగు. పైనోడు అడగాలి నువ్వు, పైనోడిని. నువ్వు కిందోడి మీద పడతావేంది? పైనోడి జోడికి వెళ్తే తాడదీస్తారు. పైన ఎవరుంది? కర్ణాటక. వీళ్ళకి కర్ణాటక వీళ్ళ ప్రభుత్వమే కాబట్టి ఇక్కడ నాటకాలు. కర్ణాటక ప్రభుత్వం నుంచి ఆల్మట్టి నుంచి నీళ్లు వదిలించుకుని నువ్వు తీసుకో నీళ్లు, కృష్ణలో నీళ్లు, నీకు దమ్ము ఉంటే. సాధ్యం కాదా? ఇక్కడ మాత్రం తీసుకొస్తావా? కానీ ఒకటి సార్, బనకచర్ల విషయంలో ఇద్దరు కూర్చుని సాల్వ్ చేసుకోవాలా, లేదంటే ఒకవేళ టైం వేస్ట్ తప్పించి ఏం లేదు. అది రేవంత్ రెడ్డి కాసేపు కాలక్షేపం చేయడానికి మేబీ రేపు పొద్దున వీళ్ళు కూడా ఇక్కడ నాటకాలు బిగిన్ చేశారు. అదే పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఇక్కడ ఆలు లేదు, సూలు లేదు, అల్లుడి పేరుకి సోమలింగం అని. యాక్చువల్గా ఇక్కడ జరిగేది ఏం లేదండి. అప్పట్లో అంటే ప్రాక్టికల్గా నేను అబ్జర్వ్ చేసిన అంశం చెప్తున్నా. మోడీ సర్కారు లాస్ట్ 2021-22 టైంలో నదుల అనుసంధాన ప్రాజెక్టులు అన్నటువంటిది ఒక పాయింట్ తెర మీదకి తెచ్చింది. దేశంలో ఉన్న అన్నిటి దగ్గర ప్రపోజల్స్ ఇవ్వమని చెప్పింది. లేదా మేమే ప్రపోజ్ చేస్తాం, మీరు ప్రిపేర్ అవ్వండి అని చెప్పింది. ఎందుకంటే మన దేశంలో ఏటా కూడా 30-40% పంటల దగ్గరనే ఒక పంట వస్తుంది. 30-40%. 60% చోట్లన 60% భూములు మనం పూర్తిగా వాడలేకపోతున్నాం. అందులో ఇంకో 20% దగ్గర రెండో పంట వస్తుంది.